అందరికీ నమస్కారం అండి. మనము యూటీఐ అంటే ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. యూటీఐ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. అంటే ఇది కిడ్నీ నుంచి యురేత్రా వరకు అంటే మూత్రం పోసే దారం వరకు ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా దీన్ని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటారు. దీంట్లో ఏమేమి లక్షణాలు ఉంటాయంటే బర్నింగ్ మిక్చురేషన్ అంటారు. అంటే యూరిన్లో మంట రావడము, పొత్తి కడుపు నొప్పి రావడము, ఫ్రీక్వెంట్గా యూరిన్కి వెళ్ళడము, మాటి మాటికి యూరిన్కి వెళ్ళడము, ఇంకా అర్జెంటుగా యూరిన్ రావడము, అంటే యూరిన్ని ఆపుకోలేకపోవడము, ఇంకా కొంతమందికి ఫీవర్ చలితోటి రావడము, కొంతమందికి లాయిన్ పెయిన్ అంటారు. అంటే బ్యాక్ దగ్గర పెయిన్ రావడము, ఇవన్నీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లో వచ్చే లక్షణాలు. ఇంకా ఇది ఎవరిలో ఎక్కువగా కామన్గా వస్తుందంటే ఫీమేల్స్లో ఎక్కువ వస్తుంది మేల్స్తో కంపేర్ చేస్తే. ఎందుకంటే ఫీమేల్స్లో యురేత్రా అనే దారం అనేది కొంచెం చిన్నగా ఉంటుందన్నమాట. సో వీళ్ళకి ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇంకా చిన్న పిల్లల్లో, ముసలి వాళ్ళల్లో, షుగర్ పేషెంట్లలో ఎక్కువగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఎందుకంటే వీళ్ళల్లో రోగనిరోధక శక్తి అనేది తక్కువ ఉంటుంది కాబట్టి. ఇంకా ఈ యూటీఐ వచ్చిన వాళ్ళు ఏ కారణాల వల్ల యూటీఐ వస్తుందంటే నీరు తక్కువగా తాగడం వల్ల, ఇంకా కొంచెం నీట్గా ఉంచుకోకపోవడం వల్ల, ఈ మూత్రం పోసే దారం దగ్గర నీట్గా లేకపోయినా కూడా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇంకా కొంతమందికి మాటి మాటికి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే వాళ్ళకి కొన్నిసార్లు షుగర్ అనేది కంట్రోల్లో లేకపోయినా కూడా ఇలా మాటి మాటికి వస్తూ ఉంటుంది. ఇంకా కొంతమందికి యూరినరీ బ్యాగ్ వేసి ఉంటారు, కొన్ని ఏదైనా కారణం వల్ల ఏదైనా సర్జరీస్ ఇలాంటప్పుడు యూరినరీ బ్యాగ్ వేసి ఉంటారు. అవి ఎక్కువగా చేంజ్ చేస్తూ ఉండాలి. చేంజ్ చేయకుండా అలానే ఉంటే కూడా ఎక్కువ యూటీఐలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా షుగర్ కంట్రోల్ లేకపోయినా కొంతమందికి రాళ్ళు ఉంటాయి కిడ్నీలో. ఆ రాళ్ళు అనేవి ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోకపోయినా కూడా యూటీఐ అనేది కామన్గా వస్తూ ఉంటుంది. ఇంకా మామూలుగా దీనికి ట్రీట్మెంట్ పరంగా ఏం చేయాలంటే ప్రాపర్గా యాంటీబయాటిక్స్ అనేవి వాడాల్సి ఉంటుంది. అంటే ఎంత ఇన్ఫెక్షన్ ఉందనేది చెక్ చేసుకొని, యూటీఐ అంటే ఓన్లీ యూరిన్ వరకే ఉందా, లేదా బ్లాడర్ వరకు ఉందా, కిడ్నీ వరకు ఉందా చెక్ చేసుకొని ప్రాపర్గా యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి. ఇంకా యాంటీబయాటిక్స్ కాకుండా జనరల్గా మనమేం ప్రికాషన్స్ తీసుకోవాలంటే ఎక్కువగా వాటర్ తాగాలి. రోజుకి 3 నుంచి 4 లీటర్లు వాటర్ తాగాలి. ఇంకా మూత్రం పోసే దగ్గర నీట్గా ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇంకా షుగర్ పేషెంట్స్ ఇలాంటి వాళ్ళు అయితే షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.